Good morning. Now we discuss about bioorganic chemistry. Here, in which the unit is vitamins. We discussed the latter. So, in which in the last class we discussed vitamin A, the structure of vitamin A and the synthesis of vitamin A. Okay, na? విటమిన్ ఏ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అలాగే దాని యొక్క సింథసిస్ విటమిన్ ఏని ఏ విధంగా సింథసిస్ చేస్తాం అది ఏ విధంగా మనకు లభిస్తుంది దాని యొక్క డిఫిషియన్సీ ఏంటి దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది లాస్ట్ వచ్చాం సో నౌ వీ డిస్కస్ అబౌట్ ఆన్ విటమిన్ బి1 విటమిన్ బి కాంప్లెక్స్లో ఫస్ట్ మనకి ఇచ్చింది బి1 బి2 బి6 ఓకేనా సో 3 విటమిన్స్ ఇచ్చాడు ఓకే విటమిన్ బి కాంప్లెక్సెస్లో మనకి ఇచ్చిన ఏంటంటే 3 విటమిన్స్ ఇచ్చాడు అందులో మనం డిస్కస్ చేసేది విటమిన్ బి1 విటమిన్ బి1 Now we discuss vitamin B1. So vitamin B complexes they all are soluble in water soluble vitamins found in yeast. వీటిని మనం ఎక్కువగా ఎందులో కనుక్కుంటాం అంటే ఈస్ట్ మరి అలాగే ఎగ్ మీట్ బీన్స్ ఓకేనా అలాగే రైస్ పాలిషింగ్ మరిన్ని దాంట్లో మనకి విటమిన్ బి కాంప్లెక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట సో ఇందులో మనకు బాగా తెలిసింది well known is B1 and B2 and B6 complexes okay na so the most of which are stable to heat known as B2 complex అనేది బాగా స్టేబుల్ ఉంటుంది అందులో మనకి విటమిన్ B1 దీన్నే ఈ విటమిన్ B1 మనం ఏంటంటే థయామిన్ ఆర్ ఎనియూరిన్ అంటాం విటమిన్ B ఏమంటాం థయామిన్ థయామిన్ ఆర్ దీన్ని ఏమంటారంటే మనం ఎన్యూరిన్ అని కూడా అనొచ్చు అనమాట దీన్ని ఏమంటారంటే విటమిన్ B1 థయామిన్ ఆర్ ఎన్యూరిన్ అని కూడా అనొచ్చు అనమాట ఓకేనా దీన్ని ఏమంటామంటే విటమిన్ B1 థయామిన్ ఆర్ ఎన్యూరిన్ అని కూడా అంటారనమాట ఓకేనా సో ఇక్కడ విటమిన్ బి యొక్క కాంప్లెక్స్ కనుక చూస్తే దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే విటమిన్ బి యొక్క స్ట్రక్చర్ ద స్ట్రక్చర్ ఆఫ్ విటమిన్ B1 ఈజ్ the structure of vitamin B1 is so this is the structure of this is the ఇది క్లోరిన్ అనేది దీని మీద ఎన్న మీద అనేది క్లోరిన్ అనేది ఉంటుంది క్లోరో కాంపౌండ్ అన్నమాట ఓకే దీన్నే కో కార్బాక్సిలేజ్ స్ట్రక్చర్ అంటారు
co-carboxylase structure అని అంటారు. ఓకేనా? సో దిస్ ఈస్ ద విటమిన్ B1 structure. This structure is also called as the co-carboxylase structure. So this structure is obtained from compound A and compound B. ఆ రెండింటి యొక్క కాంబినేషన్స్ తోటి ఇది ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ B1. ఓకేనా? ఈ స్ట్రక్చర్ ని మనం co-carboxylase స్ట్రక్చర్ అని కూడా అంటాం అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనం విటమిన్ B1 కనుక చూసుకుంటే విటమిన్ B1 అక్కర్స్ అబండెంట్లీ ఇన్ రైస్ అండ్ వీట్. ఓకేనా? ఇది మనకి రైస్ మరియు వీట్ గోధుమల్లో ఎక్కువగా దొరుకుతుంది. అలాగే ఇట్ ఈస్ ఆల్సో ఫౌండ్ ఇన్ ఈస్ట్. ఈస్ట్ అంటే మనం ఇందులో బ్యాక్టీరియా వాటిలో కలుపుతుంటారు. బ్రెడ్ వాటిలో ఈస్ట్ అంటే బ్యాక్టీరియా, ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది బ్యాక్టీరియా. ఈస్ట్, ఎగ్, మీట్, ఓకేనా, గుడ్లు, అలాగే మాంసం, బీన్స్, ఓకేనా, అలాగే పీస్ అంటారు కదా, అవి చిన్న చిక్కుడుగాయలు ఉంటాయి, పీస్ ఎక్సెట్రా. ఇన్ స్మాల్ క్వాంటిటీ ఇట్ ఈస్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ సమ్ యానిమల్ ఆర్గన్స్. ఇది తక్కువ మోతాదుల్లో ఎందులో ఉంటుందంటే జంతువుల యొక్క కిడ్నీ మరియు లివర్లో కూడా ఈ విటమిన్ B1 అనేది అవైలబుల్గా ఉంటుంది అనమాట. అలాగే the vitamin may occur in the nature as free compound or in the form of its salt. ఇది నేచర్లో మనకి ఏ విధంగా లభిస్తుంది అంటే ఫ్రీ కాంపౌండ్ గాను, మరి అలాగే దాని యొక్క సాల్ట్స్, ఒక ఫార్మ్ ఇట్స్ సాల్ట్స్లో కూడా ఇది ఫామ్ అవుతుంది అన్నమాట. విటమిన్ B1 ప్రోటీన్ కాంప్లెక్స్. విటమిన్ B1 అనేది ప్రోటీన్ కాంప్లెక్స్. అది ఏంటంటే పైరోఫాస్ఫేట్. దిస్ ఈస్ పైరోఫాస్ఫేట్ ప్రోటీన్ కాంప్లెక్స్ అన్నమాట. దీన్నే co-carboxylase అని అంటారు. ఇట్ ఈస్ ఏ విటమిన్ ప్రోటీన్, ఇట్ ఈస్ ఏ ప్రోటీన్ కాంప్లెక్స్. దాన్నే పైరోఫాస్ఫేట్ అని అంటాం. దాన్నే co-carboxylase అని కూడా అంటాం. పైరోఫాస్ఫేట్ అని అంటాం, దాన్నే co-carboxylase అని కూడా అంటాం అన్నమాట. అండ్ యాజ్ విటమిన్ B ఫాస్ఫరస్ ప్రోటీన్ కాంప్లెక్స్. అలాగే విటమిన్ B అనేది ఫాస్ఫరస్ ప్రోటీన్ కాంప్లెక్స్ అన్నమాట. ద రిలేటివ్ అమౌంట్ ఆఫ్ ఈచ్ ఫార్మ్ డిపెండ్స్ అపాన్ ది సోర్స్. అంటే ఇది మనకి ఈ విధంగా దొరికిద్ది అని అంటున్నాం కదా, ప్రోటీన్ కాంప్లెక్స్ కానీ పైరోఫాస్ఫేట్స్ అని కానీ అంటున్నాం కదా. ఇదంతా కూడా దేని మీద ఆధారపడుతుంది అంటే అది దొరికే విధానాన్ని బట్టి. ఓకేనా? అమౌంట్ ఆఫ్ ఈచ్ ఫ్రమ్ డిపెండ్స్ అపాన్ ది సోర్స్. అంటే మనకి అది అవైలబుల్ అయ్యే విధానాన్ని బట్టి ఈ మార్పులు అనేది చెందుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఐసోలేషన్ అంటే దేని నుంచి మనం దీన్ని పొందుతున్నాము. ఓకేనా? ద మెటీరియల్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ విత్ acidulated వాటర్. ఓకేనా? వాటర్లో pH 4.5 ఫ్రమ్ దిస్ సొల్యూషన్. విటమిన్ ఈజ్ అబ్జార్బ్డ్ ఆర్ ఫోల్డర్స్ ఎర్త్ విచ్ అబ్జార్బ్స్ ఓన్లీ విటమిన్ B1. ఓకేనా? అంటే మనకి ఏదైతే విటమిన్ B1 ఉందో దీంతో పాటుగా B2 కూడా వస్తుంది. దాన్ని వాటర్ యొక్క pH మనకు 4.5 దగ్గర దీన్ని కనుక ఐసోలేషన్ కనుక చేస్తే విటమిన్ B2 కానీ మిగతా అన్ని పోయి ఓన్లీ మనకి ఏం లభిస్తుందంటే B1 అనేది లభిస్తుంది అన్నమాట. It is then diluted with quinine sulfate solution. Excess of quinine is then precipitated by barium hydroxide from the solution, and the vitamin is converted into its silver salt by adding Asian. See, విటమిన్ B1 కి కనుక మనం బేరియం హైడ్రాక్సైడ్ కానీ లేదా సిల్వర్ నైట్రేట్ కనుక కలిపితే సిల్వర్ సాల్ట్ లోకి ఇది ఫామ్ అయిపోతుంది. సాల్ట్స్ లోకి ఇది అవైలబుల్ గా ప్రెసిపిటేషన్ అనేది అవుతుంది అనమాట. On treatment with HCl, the silver salt of thiamine is converted into the chloride hydrochloride of vitamin B. Chloride hydrochloride of vitamin B లోకి మారిపోతుంది డిసీజ్. ఓకే, ఈ విధంగా క్లోరిన్ అనేది నైట్రోజన్ మీద అటాకింగ్ అయ్యి మనకి ప్రెసిపిటేషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? విచ్ ఈస్ క్రిస్టలైజ్డ్ అండ్ కెన్ బి రిమూవ్డ్ ఈజీ. అప్పుడు దీన్ని క్రిస్టలైజేషన్ చేసి దాని నుంచి మనకి ఏదైతే ఉందో దాని నుంచి మనం దీన్ని రిమూవ్ చేయడం, తొలగించడం అనేది ఈజీ అవుతుంది. ఓకేనా? అసలు విటమిన్ B1 లేకపోవడం వల్ల మన బాడీలో మనకు కలిగే అనర్థాలు ఏంటి? వాట్ ఆర్ ద డిసీజెస్ ఆర్ అరైజెస్ బై ది విటమిన్ B1 deficiency. ఓకేనా? సో ద డెఫిషియన్సీ డిసీజెస్ ఆర్ విటమిన్ B1 deficiency ఇన్ హ్యూమన్ బీయింగ్. ఓకేనా? మానవులలో ఈ విటమిన్ B1 డెఫిషియన్సీ వల్ల కలిగే వ్యాధులు ఏంటంటే ఫస్ట్ లాస్ ఆఫ్ ఎపిటైటిస్ అంటాం కదా, అది ఎపిటైట్.
అండ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ డిస్టర్బెన్సెస్, గ్యాస్ట్రో అంటే ఉబ్బరం లోపల ఉదర సంబంధిత వ్యాధులు, అండ్ మస్కులర్ వీక్నెసెస్ అంటే బాడీ పెయిన్స్, మస్కిల్స్ మనకి జాయింట్ బాడీ ఉన్నాయి కదండి, మస్కులర్ వీక్నెసెస్ అండ్ పెయిన్ ఇన్ ఆర్మ్స్లో పెయిన్, అలాగే లెగ్స్ అండ్ డిక్రీజ్ ఆఫ్ ది బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది. అలాగే ఇన్ సివియర్ కేసెస్ ద ఎంటైర్ నర్వస్ సిస్టమ్ ఈజ్ ఎఫెక్టెడ్. అంటే చాలా సందర్భాల్లో అంటే ఈ విటమిన్ B1 అనేది కంప్లీట్గా లాస్ అయిపోవడం వల్ల మనకు వచ్చేది అంటే బెరీ అంటే పెరాలసిస్, బెరీ అనేది వస్తుంది. పెరాలసిస్ అంటే చూసారా, పెరాలసిస్ అంటే కంప్లీట్ నర్వస్ సిస్టమ్ అనేది మనకి బ్రెయిన్ నుంచి నరాలకి ఇన్ఫర్మేషన్ అనేది లేకపోతే వచ్చే వ్యాధిని పెరాలసిస్ అన్నమాట. పెరాలసిస్ అంటే హ్యాండ్ పడిపోవడం, కాలు పడిపోవడం, అది ఇన్ఫర్మేషన్ ఉండదు, బాగానే ఉంటుంది మన బాడీలో కానీ మూమెంట్ అనేది ఉండదు. ఎందుకు ఉండదంటే ఓన్లీ విటమిన్ B1 డిఫిషియన్సీ వల్ల అది రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. అండ్ ఇన్ అదర్ యానిమల్ అండ్ బర్డ్స్ ద డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B1 లీడ్ టు పాలిన్యూట్రైట్స్ అంటే డిస్ఫంక్షనింగ్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్ and it is the anti-neurotic factor is known as the anurine అన్నమాట. ఓకేనా. సో విటమిన్ ఈస్ జనరల్లీ రిక్వైర్డ్ బై మ్యాన్. ప్రతి మనిషికి విటమిన్ ఎంత కావాలంటే 1 నుంచి 3 మిల్లీగ్రామ్స్ కావాలి డైలీ. కాబట్టి మనం రైస్ తింటాం, ఆ రైస్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అంటే తౌడు కానీ చిట్టి కానీ ఇలా అంటాం కదా, పౌడర్ దాని నుంచి వచ్చేది అందులో ఎక్కువ ఉండదు అన్నమాట. ఒకన పూర్వం అందుకనే మనకి రైస్ తక్కువ పట్టు మీద అడుగుతాడు. తక్కువ పట్టు మీద అంటే దానిపైన ఏదైతే ఉంటుందో రైస్ కవర్ చేసి ఆ పట్టు అనేది ఫీల్ ఆఫ్ కంప్లీట్గా అవ్వకుండా తక్కువ పట్టు మీద ఉన్నప్పుడు అవి విటమిన్స్ ఇవన్నీ కూడా B1 B2 ఈ విటమిన్స్ అన్నీ కూడా అందులో అవైలబుల్గా ఉండి మనకు బాగుండేది. కానీ ఇప్పుడు పాలిషింగ్ రైస్ ఎప్పుడైతే వస్తుందో, పాలిష్ అంటే ఏంటి, కంప్లీట్గా పైదంతా తీసేస్తాం, ఓన్లీ పిండి పదార్థం సాక్రేట్స్ మాత్రం అంటారు. వైట్నెస్ అనేది ఇప్పుడు ఎక్కువగా వస్తుంది. వై బికాస్ ఆఫ్ అంటే రైస్ని బాగా పాలిషింగ్ చేయడం వల్ల వైట్నెస్ వస్తుంది. ఆ పైన ఉన్న ఈ విటమిన్స్ ప్రోటీన్స్ అన్ని కూడా పోవడం వల్ల మనకి ఈ డిఫిషియన్సీ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి మనం రైస్ కంప్లీట్గా ఎలా తీసుకోవాలంటే తక్కువ పట్టు ఉన్నది అంటే పైన కొబ్బరి ఉన్నదే తినవలసి ఉంటుంది అన్నమాట. ఓకేనా. అలాగే కాన్స్టిట్యూషన్స్, ఈ స్ట్రక్చర్ ఏ విధంగా నిర్మితమైంది, దీని యొక్క నిర్మాణం అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. Constitutions of vitamin B structure is the structure of the chloride hydrochloride of vitamin B1 was the structure of the chloride hydrochloride of vitamin B1 was established by Williams and his co-workers. విలియమ్స్ మరియు అతని కోవర్కర్స్ కలిపి 1934-37లో ఈ విటమిన్ B1 యొక్క స్ట్రక్చర్ని ప్రపోజల్ చేశారనమాట. ఓకేనా. సో అందులో ప్రపోజ్ చేసిన పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్, ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ థయామిన్ క్లోరైడ్ హైడ్రోక్లోరైడ్ ఈజ్, దీని యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఎంతని అన్నారు అంటే C12H18N4SOCl2. SOCl2. So this is the molecular formula of thiamine chloride hydrochloride. And treatment with the solution of sodium sulfide. Sodium sulfide saturated with SO2 at room temperature, it is cleaved into two compounds. ఇప్పుడు దీన్ని కనుక తీసుకుని మనం ఈ మాలిక్యులర్ ఫార్ములాని తీసుకుని మనం ఏం చేస్తామంటే SO2 దగ్గర సోడియం సల్ఫేట్ తీసుకుని కనుక రూమ్ టెంపరేచర్ దగ్గర కనుక హీట్ చేస్తే ఏమవుతుందంటే ఇట్ క్లీవేజ్ ఇంటూ టూ ప్రొడక్ట్స్. అదే ప్రొడక్ట్ A B అన్నమాట. ఇది ప్రొడక్ట్ A ప్లస్ C6H9N3O3S, ఇది ప్రొడక్ట్ B ప్లస్ 2NS. ఇలాగా ప్రొడక్ట్ A ప్రొడక్ట్ B కింద వస్తుంది. ఎప్పుడు దీన్ని సల్ఫైడ్ తోటి ట్రీట్ చేసినప్పుడు. ఓకేనా. సో ట్రీటెడ్ విత్ సోడియం సల్ఫేట్, సోడియం NaSO2 తోటి సోడియం సల్ఫేట్ తోటి కనుక దీన్ని కనుక ట్రీట్ చేస్తే మనకి కాంపౌండ్ A అండ్ కాంపౌండ్ B. కాంపౌండ్ A అంటే మనకి ఏంటంటే ఇది C6H9NOS,
C6H9NOS. అలాగే కాంపౌండ్ బి అంటే C6H9N3O3S. ఈ విధంగా కాంపౌండ్ ఏ అండ్ కాంపౌండ్ బి అని రెండు రకాలుగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం విటమిన్ B1 యొక్క స్ట్రక్చర్ని కన్ఫర్మ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం కన్ఫర్మ్ చేయాలండి? ద స్ట్రక్చర్ ఆఫ్ కాంపౌండ్ ఏ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ కాంపౌండ్ బి కన్ఫర్మ్ చేస్తే ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకు వచ్చేది ఏంటండి? స్ట్రక్చర్ ఆఫ్ B1 అనేది వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలండి? స్ట్రక్చర్ ఏ కన్ఫర్మ్ చేయాలి, స్ట్రక్చర్ బి కన్ఫర్మ్ చేయాలి. ఆ రెండింటి యొక్క స్ట్రక్చర్ని కంబైన్ చేస్తే కన్ఫర్మింగ్ ఎస్ B1 స్ట్రక్చర్, విటమిన్ B1 స్ట్రక్చర్. ఓకేనండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్ట్రక్చర్ ఆఫ్ కాంపౌండ్ ఏ ని ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ కాంపౌండ్ ఏ. Structure of compound A. Structure of compound A molecular formula ఎంతండి? C9H9 C6H9NOS. ఓకేనా? కాంపౌండ్ ఏ యొక్క ఓకేనా కాంపౌండ్ ఏ యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఎంతండి? C6H9NOS. C6H9NOS. ఓకేనా? సో దీని స్ట్రక్చర్ ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే స్ట్రక్చర్ ఆఫ్ కాంపౌండ్ ఏ ఈజ్ ఐడెంటిఫైడ్ బై the compound is found to be basic but does not react with nitrous acid. ఇది మనకు బేసిక్ గా ఉంటుంది కానీ నైట్రస్ యాసిడ్ తోటి ఇది రియాక్షన్ అనేది జరగట్లేదు. ఇండికేటింగ్ ద నైట్రోజన్ ఆటమ్ ఈజ్ ఇన్ ది టెర్షియరీ ఫామ్. కాబట్టి నైట్రోజన్ అనేది ఇక బేసిటీ అనేది ప్రదర్శించట్లేదు, దేనితో రియాక్ట్ అవ్వట్లేదు అంటే దట్ మీన్స్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ ఇన్ టెర్షియరీ ఫామ్. ఓకేనా? అండ్ అనదర్ వన్, it gives monochloride compound when reacted with hydrochloric acid, showing the presence of one hydroxyl group. ఓకేనా? సో ఇక్కడ మనకి మోనోక్లోరో కాంపౌండ్ చూపించడం వల్ల ఇది వన్ హైడ్రాక్సైల్ గ్రూప్ ఉంటుందని చెప్పొచ్చు. ఫర్దర్గా యూవీ స్పెక్ట్రమ్ ఆఫ్ ది క్లోరో కాంపౌండ్ ఈజ్ సిమిలర్ టు దట్ ఆఫ్ పేరెంట్ హైడ్రాక్సైల్ కాంపౌండ్. ద లాటర్ ఈస్ ప్రెజెంట్ ఇన్ సైడ్ చైన్. అంటే OH అనేది సైడ్ చైన్ ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ unreactivity of the sulfur atom and the ultraviolet spectrum of the compound A suggested that the sulfur atom is present in thiazole ring. అంటే మనకి S అనేది ఇక్కడ థయోజోల్ సల్ఫర్ అనేది దేనితో రియాక్ట్ అవ్వట్లేదు కాబట్టి అది థయోజోల్ రింగ్ లో ఉంది కాబట్టి దేనితో రియాక్ట్ అవ్వట్లేదని తెలుసుకోవచ్చు. సల్ఫర్ atom is low when A is treated with alkaline plumbite solution. Oxidation of the compound A with HNO3 gives an acid C5H5NO2S, which was identified as 4-methylthiazole 5-carboxylic acid. The structure of this has been proved by its synthesis. ఇది కనుక HNO3 తో ట్రీట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందండి? థైజోల్ కాంపౌండ్ అనేది వస్తుంది. దాని నుంచి మనం దీని యొక్క స్ట్రక్చర్ ని కన్ఫర్మ్ చేయొచ్చు. థయోఫార్మమైడ్. అసలు ఈ థయోజోల్ రింగ్ అనేది ఎలా ఫామ్ అవుతున్నాయంటే థయోఫార్మమైడ్ ప్లస్ ఆల్ఫా బ్రోమో ఇథైల్ ఎసిటేట్ కండెన్సేషన్ హైడ్రాలిసిస్. కండెన్సేషన్ మరియు హైడ్రాలిసిస్ చేస్తే ఏమొస్తాయంటే
ఇది రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? So from the above point it is clear that the compound A as the structure as to with the only difference that one of the side chain of A has been replaced by COOH. ఇక్కడ COOH అనేది replaced of side chain అన్నమాట. From the knowledge of the molecular formula of the compound A and the acid 2 is clear that the side chain is C2H5O. అంటే side chain ఏమై ఉంటుందంటే C2H5O which may be either CH2 CH2OH or CHOH or CH3. అంటే ఈ సైడ్ చైన్ ఏమై ఉంటుందంటే COOH మే బి ఈ సైడ్ చైన్ అనేది మనకి మాలిక్యులర్ ఫార్ములా ప్రకారం ఇది సరిపోతుందండి. ఇది C6H9MOS. ఓకేనా? కానీ ఇక్కడ మనకి COOH అనేది దీని అంతటిని రీప్లేస్ చేసాం కాబట్టి ఈ COOH ప్లేస్ లో CH2CH2OH కానీ లేదా CHOH CH3 కానీ ఈ విధంగా సైడ్ చైన్ అనేది ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఇప్పుడు దీని యొక్క సైడ్ చైన్ ఈ విధంగా ఉంటుంది, స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుందని మనం దీన్ని ఎలా కన్ఫర్మ్ చేస్తామంటే బై ఇట్స్ సెన్సిస్ ఆఫ్ ది స్ట్రక్చర్. ఓకేనా? సో కాంపౌండ్ ఏ యొక్క స్ట్రక్చర్ సెన్సిస్ ద్వారా ఈ స్ట్రక్చర్ కాంపౌండ్ ఏకి ఉంటుంది అని మనం ప్రూవ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో నౌ లెట్ us prove the structure of the compound A is by its senses. Okay, the structure 3 as per the been confirmed by the senses in which thioformamide is condensed with 3-chloro 5-ethoxy 2-pentanone. The latter compound is synthesized from ethyl acetate and beta bromo diethyl ether as shown in the below. Okay, na? కాంపౌండ్ ఏ కి స్ట్రక్చర్ ఇదే ఉంటుందని దీని సింథసిస్ ద్వారా చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ సింథసిస్ ఆఫ్ కాంపౌండ్ ఏ. నెక్స్ట్ సింథసిస్ ఆఫ్ కాంపౌండ్ ఏ. హైడ్రాలిసిస్ కనుక చేస్తే
That is the structure of compound A. Write down and take a screenshot of this. ఓకేనా? సైడ్ చైన్ అప్పుడు ఏమైంటుందండి, CH2 OH అయి ఉంటుంది అనమాట. ఓకేనా? CH2 OH అవుతుంది. దాని ప్రకారంగా మన కాంపౌండ్ A యొక్క స్ట్రక్చర్ వచ్చింది. ఇప్పుడు కాంపౌండ్ B యొక్క స్ట్రక్చర్ తీసుకుని ఈ కాంపౌండ్ A Bని కనుక మనం కంబైన్ కనుక చేస్తే మనకి ఫైనల్గా ఏమొస్తుందండి, విటమిన్ B1 యొక్క స్ట్రక్చర్ అనేది వస్తుంది. విటమిన్ B1 స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఇది okay, now take a screenshot and write down the compound A. Okay, so now we have to see the structure of compound B and combined of compound A and B. See the next class.